హాయ్ హలో నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసం కదండి, గోరింటాకు పెట్టేసుకున్నారా అందరూ? నేనైతే ఈరోజు పెట్టేసుకున్నాను. గోరింటాకు పెట్టుకోవడంతో పాటు గోరింటాకు అసలు ఎలా పుట్టింది అనేది మనం ఆల్రెడీ 1 year బ్యాక్ మేము కిట్టిపాటి గ్యాంగ్తో మేము చిన్న వీడియోస్ చేసాము. ఆ వీడియోలో చిన్న చిన్న బిట్లా చెప్పుకున్నాము. కానీ పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. నేను పూర్తిగా తెలుసుకుని మీకు చెప్తున్నాను. ఇది గోరింటాకు అసలు ఎలా పుట్టింది, గోరింటాకుని పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ గోరింటాకుని గోరింటాకు అంటాం కదండి. గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం. గౌరీదేవి చిన్నతనంలో తన స్నేహితురాళ్లతో ఒక వనంలో ఆడుకుంటుందంటండి. ఆడుకుంటున్న సమయంలో ఆ గౌరీదేవి రజస్వల అవుతుందట. ఆ రక్తపు చుక్క నేల తాకిన వెంటనే ఒక మొక్క పుడుతుంది. వింతను ఆ గౌరీదేవి స్నేహితురాళ్ళు పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ వనానికి వచ్చి ఆ వింతను చూడడానికి వచ్చారనమాట. ఈలోపే ఆ గోరింటాకు చెట్టు పెద్దదై కనిపిస్తుంది. కనిపించగానే వాళ్ళు రాగానే, నేను పార్వతీదేవి అంశతో పుట్టాను, నా వల్ల ఈ ప్రపంచానికి ఏంటి ఉపయోగం అని అడుగుతుంది. ఈలోపు ఆ గౌరీదేవి చిన్నతనపు చపలత్వంతో ఆ చెట్టు ఆకుని తీసుకుని చేతికి రాసుకుంటుంది. ఆ చెయ్యి అంతా ఎర్రగా పండిపోతుందనమాట. అప్పుడు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అని ఆ తల్లిదండ్రులు అనుకునే లోపు ఈ గౌరీదేవి, అదేనండి మన పార్వతీదేవి, నాకు ఇది చాలా బాగుంది, పైగా చాలా అందంగా అలంకారంగా కూడా ఉంది అని చెప్తుంది. ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవాళికి ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ గోరింటాకు చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను పోగొడుతుంది. అతి ఉష్ణం, అతి వేడిని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనమాట ఈ గోరింటాకు. మనకున్న వర్ణం వలన స్త్రీల చేతులకి కాళ్ళకి అందాన్ని ఇస్తుంది. అదే ఈ చెట్టుకున్న సార్థకత. స్త్రీలకి ఒక అలంకరణ వస్తువుగా వాడబడుతుంది. పలకగా గౌరీదేవితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది. ఇప్పుడు ఈ ఇంత బాగా పండే ఈ గోరింటాకుని నుదుటను కూడా కుంకుమలో దిద్దుకుంటారేమో, అలా దిద్దుకుంటే నా ప్రాధాన్యత అంటే కుంకుమ ప్రాధాన్యత తగ్గిపోతుంది అని కుంకుమ భయపడి గౌరీదేవిని అడుగుతుంది. ఇప్పుడు గౌరీదేవి నుదుటున ఈ గోరింటాకు 100 వరహాలు ఇచ్చినా పండదు, నీ ప్రాధాన్యత ఎక్కడికి పోదు అని గౌరీదేవి చెప్తుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి, మీరు నుదుటున పెట్టుకుంటే అస్సలు ఈ గోరింటాకు పండదనమాట. అంతేకాదండి, ఈ గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా శాస్త్రపరంగా చూసుకుంటే ఈ గోరింటాకు స్త్రీకి ఉన్న గర్భాశయ దోషాలను తొలగించేస్తుంది. అది ఎలాగంటే, స్త్రీకి అరిచేతిలో గర్భాశయానికి రక్తాన్ని చారవేసే నాడులు ఉంటాయి. అతి ఉష్ణాన్ని తగ్గించి గర్భాశయానికి మేలు చేస్తాయి అన్నమాట. ఇంకా ప్రసవం తర్వాత బాలింతలకి మనం ఈ గోరింటాకుని చిన్న ముద్దలా నూరి మింగిస్తే ఆ ప్రసవం వలన కలిగిన గర్భాశయ బాధలు అన్నీ తొలగిపోతాయి. గర్భాశయాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక భర్తకి ఈ గోరింటాకుకి గల అనుబంధం, స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్లు పనితీరు చక్కగా ఉండటం వల్ల దేహం కూడా అందంగా ఆనందంగా కనిపిస్తుంటుంది, సున్నితంగా కూడా కనిపిస్తుంటుంది. ఇలాంటి లేత అరిచేతుల్లో పెట్టుకున్న గోరింటాకు అందంగా పండటం వల్ల ఇంకా మరింత అందంగా కనబడుతుంది, మరింత అందాన్ని ఇస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుందన్నమాట. అందంగా ఉన్న అమ్మాయికి, అందంగా గోరింటాకు పండిన అమ్మాయికి అందమైన భర్త, మంచి భర్త, ఆరోగ్యవంతమైన భర్త వస్తాడని పెద్దవాళ్ళ నమ్మకం. అందుకే గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మగుడు వస్తాడనేది చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పే పెద్ద బంగారం లాంటి మాట అనమాట. అందుకే గోరింటాకు పెట్టుకుని పండిందా లేదా చూసుకుని ఆడపిల్లలు, వయసులో ఉన్న వాళ్ళందరూ, చిన్నపిల్లలు, పెళ్ళి కావలసిన పిల్లలందరూ ఆనందపడుతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు ఇంకా మురిసిపోతారు. ఎందుకంటే నా చెయ్యి చాలా బాగా పండింది, నా భర్త చాలా మంచివాడు, మురిసిపోతూ ఉంటారు. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మా అమ్మగారి వరకు ఈ గోరింటాకు పెట్టుకుని మురిసిపోని వాళ్ళంటూ ఉండరనమాట. ఈ పెద్దవాళ్ళు
చెప్పే ఈ గోరింటాకు మాత్రం ఏమీ అపోహలు కాదండి, నిజమే. మనం ఈ గోరింటాకుని ఆదరించడం వల్ల మనకి ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉంటుందన్నమాట. మనసుకి ప్రశాంతతనిస్తుంది. ఆ చేతికి పండిన తీరుని చూస్తే సంవత్సరానికి వచ్చే ఒక్క ఆషాఢ మాసమే మనం పెట్టుకోనవసరం లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఆషాఢంలో పెట్టుకుంటే ఆడవాళ్ళకి 5వ తనం, అందుకని చెప్పి ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి అంటారు. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుని వచ్చేవారు ఇంతకు ముందైతే. నేను ఇంతకీ కథలో పడి చెప్పడం మర్చిపోయాను. ఈ గోరింటాకులో నేను కొన్ని లవంగాలు వేశాను, వక్క వేశానండి, చెక్క అంటారు కదా, చెక్క వేశాను. అంతేకాకుండా కొంచెం చింతపండు కూడా వేశాను. పెట్టుకునేటప్పుడు నిమ్మరసాన్ని కలిపి పెట్టుకున్నాను అనమాట. ఎలా పండిందో కూడా చూపిస్తాను, మరి వెయిట్ చేయండి చివరి వరకు. ఇదండి గోరింటాకు పుట్టుక, గోరింటాకు చరిత్ర. అసలు గోరింటాకు మొక్క ఎలా వచ్చింది, ఈ మొక్క గౌరీదేవికి ఈ మొక్కకి ఏంటి సంబంధం అనేది నేను ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకునే విషయం నేను తెలుసుకున్నాను. నాతో పాటు మీ అందరికీ కూడా చెప్తున్నాను. మరి మీరు ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియచేయండి. మన వీడియోని షేర్ చేసి మొత్తం అసలు కథ ఏంటనేది అందరికీ తెలియచేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.